మీ శిల్పా ముదిరాజ్. ఈరోజైతే మళ్ళీ ఒక లాంగ్ వీడియో తీస్తున్నాను. దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి. చూడడమే కాదు, దయచేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీకేమైనా టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. ఈరోజు ఏంటంటే టాపిక్, నేను డైలీ రొటీన్గా ఎలా మేకప్ వేసుకుంటాను. ఆల్రెడీ నేను ఈ టాపిక్ మీద వీడియో తీశాను, కాకపోతే మళ్ళీ ఒక రిక్వెస్ట్ వచ్చింది, అందుకోసమే వాళ్ళ కోసమే మెయిన్గా ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. లాంగ్ వీడియో. నేను మేకప్ యూజ్ చేస్తానా లేదా, యూజ్ చేస్తే ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను అనేది పూర్తిగా మళ్ళీ సెకండ్ టైం ఇదే టాపిక్ మీద వీడియో అయితే తీస్తున్నాను. దయచేసి ఒకసారి అయితే లైక్ చేయండి. నిజం చెప్పాలంటే నేనైతే అసలు మేకప్ యూజ్ చేయను. నేను డైలీ రొటీన్ జస్ట్ ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకా పౌడరే యూజ్ చేస్తాను, అది కూడా పాండ్స్ పౌడరే. ఎప్పుడైనా అకేషన్స్ అయినప్పుడు, పెళ్ళిళ్ళు కానీ, శారీ ఫంక్షన్స్ కానీ, చాలా గ్రాండ్ ఫంక్షన్స్ అయినప్పుడే యూజ్ చేస్తాను. కానీ మిగతా టైంలో చిన్న చిన్న ఫంక్షన్స్కి బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ నేనైతే అసలు మేకప్ యూజ్ చేయను. ఇంట్లో ఉంటే అయితే ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ కూడా అసలు యూజ్ చేయను. ఇంట్లోనే కదా ఉంటున్నాను, ఎందుకు వేస్ట్ చేయాలి అనిపిస్తుంది నాకు. నార్మల్గానే ఒక 2-3 టైమ్స్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటాను, కానీ మేకప్ అయితే అస్సలు యూజ్ చేయను. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా అయిపోద్ది అనేసి కొంచెం పిసినానికన్నా ఎక్కువే అనుకోండి. ఎందుకంటే పొదుపు చేయడం నేర్చుకోవాలి కదా, ఇంట్లోనే కదా ఉంటున్నాం, ఎందుకులే వేస్ట్ చేయడం అనిపిస్తుంది. సో సరే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీ ప్లేస్లో మనం బీబీ క్రీమ్ అయినా సరే యూజ్ చేయొచ్చు. బీబీ క్రీమ్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ట్రై చేస్తాను, కానీ ఏదైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే బీబీ క్రీమ్ యూజ్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా ఇంట్లోనే ఉంటాను కాబట్టి జస్ట్ ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ అంతే. ఇది ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తూనే ఉంటారు, కొత్తగా నేను చెప్పడం అంటూ ఏం లేదు. కాకపోతే ఒక రిక్వెస్ట్ చేశారనేసి చేయడం అనేది జరుగుతుంది అంతే. ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తే పింపుల్స్ తగ్గుతాయా చెప్పండి? ఎంతమందికి తెలుసు పింపుల్స్ తగ్గుతాయా తగ్గవా? నాకు తెలుసు అయితే అస్సలు తగ్గవు. పింపుల్స్ రావడానికి వేరే రీజన్ ఉంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తే తగ్గడం అనేది అస్సలు జరగదు. మీరు ఎప్పుడైనా సరే ఏం యూజ్ చేసినా, ఫెయిర్ అండ్ లవ్లీ అయినా, పౌడర్ అయినా, ఇంకేమైనా సరే మేకప్ ప్రొడక్ట్స్ అయినా ఫేస్కి ఒక్కటే కాదు, నెక్కి కూడా యూజ్ చేయాలి. నెక్కి ఫేస్కి పెట్టుకుంటేనే రెండు ఒకే కలర్లో కనిపిస్తాయి. లేదనుకోండి, ఫేస్ ఒకలా కనిపిస్తుంది, నెక్ ఏమో బాగా బ్లాక్గా కనిపిస్తుంది. అదే రెండు కలిపి మనం యూజ్ చేసామనుకోండి, ఫేస్ నెక్ సేమ్ ఉంటుంది. ఇదైతే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చి పౌడర్. నేను ఫస్ట్ టైం బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను చూడండి. బ్లాక్ బీడ్స్ వేసుకోవడం నాకైతే అంతగా ఇష్టం ఉండదు, కాకపోతే ఇప్పుడు ట్రై చేస్తున్నా. చాలామంది బ్లాక్ బీడ్స్ లవర్స్ ఉంటారు. బ్లాక్ బీడ్స్, నల్ల పూసలు వేసుకోవడం చాలా ఇష్టం అందరికీ, కానీ నేను చాలా తక్కువే, నాకు అంతగా వేసుకోవాలనిపించదు. పాండ్స్ పౌడర్ చూపిస్తున్నాను చూడండి. నేనేం మేకప్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చెయ్యను, కాకపోతే పౌడర్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, చాలా సేపటి వరకు కూడా మన ఫేస్ ఫ్రెష్గా కనిపిస్తుంది. నేను అందుకనే పౌడర్ ఎప్పుడైనా సరే నేను ఎక్కువగా వేసుకుంటా. ఈ పాండ్స్ పౌడర్లోనే 2-3 రకాలు ఉంటాయి. ఒకటి గంధంతో చేసింది కూడా ఉంటుంది, కొందరు అది కూడా యూజ్ చేస్తారు. ఒక్కొక్కరి ఫేస్కి ఒక్కొక్కటి యూజ్ అవుతుంది అనమాట. ఇదేమో వైట్గా ఉంటుంది పౌడరు, పింక్ కలర్ అండ్ వైట్ కలరు. అదే మీరు గంధంతో యూజ్ చేసింది చందనం కలిసి ఉండిందంటే ఇక్కడ గంధం కలరే ఉంటుంది, అది కూడా బాగుంటుంది పౌడర్. కాకపోతే నాకు సెట్ అవ్వదు అది. మీరు అనుకోవచ్చు అంత పౌడర్ వేసుకుంటున్నారు ఏంటక్క అని. చాలాసేపటి వరకు కూడా మన ఫేస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట.
ఎట్లా వేసుకున్నామంటే, నేను ఎటైనా వెళ్తే ఇంతేనండి. నేను ఏం మేకప్ ప్రొడక్ట్స్ అవి ఇవి ఏం యూజ్ చేయను. కాకపోతే పౌడర్ అయితే ఇట్లా బాగా వేసుకుంటాను. బ్లాక్ బీడ్స్ కనిపించదు. నెక్స్ట్ వచ్చి హైబ్రో పెన్సిల్ కూడా యూజ్ చేస్తా, కానీ ఇప్పుడు ఇంట్లో హైబ్రో పెన్సిల్ లేదు, అందుకే యూజ్ చేయట్లేదు. లేనప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, షాప్కి వెళ్దామన్నా షాప్ దగ్గర అయితే ఉండదు మాకు. నెక్స్ట్ వచ్చి కాటుక, ఇది కూడా మొత్తం ఇరగొట్టింది మా చిటితది, పెద్ద కూతురు. పెన్నుతో పెట్టుకోవడం నాకు అలవాటు. ఇలా తీసుకొని కాటుక పెట్టుకుంటే చాలా మంచిది, కళ్ళు మంచిగా కనిపిస్తాయి, క్లీన్గా ఉంటాయి అనుకుంటారు. కాకపోతే లాభాలు ఎంత ఉంటాయో నష్టాలు కూడా అంతే ఉంటాయి. ఎందుకంటే నేను యూజ్ చేశాను, ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు తెలుసు. మీరు ఏ కాటుక యూజ్ చేసినా కూడా అందులో లెడ్ అనే కెమికల్ ఒకటి ఉంటుంది. మన కళ్ళు ఎన్ని రోజులు, కొన్ని రోజులు హెల్తీ ఉన్నా సరే, తర్వాత అయినా సరే మంటలు మండడం, నీళ్లు గారడం ఏదో ఒకటి అయితే ఉంటుంది. కాబట్టి కాటుకు కూడా ఎక్కువగా యూజ్ చేయకండి. ఏదైనా అకేషన్స్ ఉంటేనే యూజ్ చేయండి. పైన కూడా పెట్టుకుంటాను చూడండి. నాకు అర్థమైతే బాగుండేది. మీరు కూడా పెన్నుతో ప్రయోగాలు చేయకండి. నాకైతే అలవాటు కాబట్టి పెట్టుకుంటున్నా. మీరైతే ఇలా పెన్నుతో ప్రయోగాలు చేయకండి, ఎందుకంటే నాకు అలవాటు. మీకు అలవాటు ఉండి లేక కంట్లో పుచ్చుకున్నారనుకోండి, లేని బాధ. మిర్రర్లోనే నాకు పెట్టుకోవడం అలవాటు, ఫోన్లో సరిగ్గా పెట్టుకోవడం రావట్లేదు. ఓకే, పైన పెట్టుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తాయి కళ్ళు. ఇటు అన్న లిప్స్టిక్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ నేను అంతగా వాడను లిప్స్టిక్, నాకు నచ్చను. ఏదైనా చెప్పాను కదా, అకేషన్స్ అయితేనే యూజ్ చేస్తా. కానీ లిప్ బామ్ యూజ్ చేస్తున్నా చూడండి, ఇది హిమాలయ న్యాచురల్ లిప్ బామ్. అంటే నా కూతురు మొత్తం వచ్చేసింది. ఇక నెక్స్ట్ వచ్చి టిక్లీ, నేను 1 స్టోనే యూజ్ చేస్తాను. కుంకుమ పైన అయితే కంపల్సరీ కుంకుమ లేకుండా నేను అస్సలు ఉండను. పెళ్ళైన వాళ్ళైతే ఖచ్చితంగా నుదుటి పైన కుంకుమ పెట్టుకోవాలి. మీరు నా ప్రతి వీడియోలో చూడొచ్చు, నేను ఫేస్కి బొట్టు లేకుండా అయినా ఉంటానేమో, కానీ నుదుటి పైన కుంకుమ లేకుండా అస్సలు ఉండను. కానీ కుంకుమ కలర్ వేరే ఉంది, కుంకుమ ఇంట్లో లేదు, ఇది వేరే ఉండేసరికి ఇది యూజ్ చేస్తున్నాను. నేను బయటకు వెళ్ళాలో తెచ్చుకోవట్లేదు, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉంటేనే మంచిది మన కుటుంబానికి, మన ఆరోగ్యానికి, హస్బెండ్ ఆరోగ్యానికి, అందరి ఆరోగ్యానికి మంచిది. ఖచ్చితంగా ఇక్కడైతే కుంకుమ పెట్టుకోండి, మీ ఇష్టం అది. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు, కానీ నాకైతే ఇష్టము. వీడియో చూడడమే కాదు, దయచేసి లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది నా ఫైనల్ లుక్, ఎలా ఉందో కామెంట్ చేయండి.